గత 3 ఏళ్లుగా అంతర్యుద్ధంతో అట్టాడుకుంటున్న ఆఫ్రికా దేశం సుడాన్లో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ సుడాన్లోని ఎల్ దయోన్ నగర్లోని ఓ ఆసుపత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 13 మంది పిల్లలు, 2 నర్సులు, ఓ డాక్టర్ సహా మొత్తం 64 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈస్ట్ దార్ఫర్ ప్రావిన్స్ రాజధాని అయిన ఎల్ దయోన్ నగరంలో శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది. ప్రస్తుతం ఈ నగరం పారామిలిటరీ దళాలైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆధీనంలో ఉంది. ఈ దాడిలో ఆసుపత్రిపై అంతస్తు పూర్తిగా ధ్వంసం కాగా ఎమర్జెన్సీ వార్డుతో పాటు కీలకమైన వైద్య పరికరాలు కాలి బూడిదయ్యాయి. దీనివల్ల వేలాది మంది వైద్యం అందించే ఈ కీలక ఆసుపత్రి ప్రస్తుతం పనిచేయలేని స్థితికి చేరుకుంది. ఈ దాడికి సుడాన్ సైన్యమే కారణమని ఆర్ఎస్ఎఫ్ ఆరోపిస్తుంది. అయితే తాము అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తామని, ఈ దాడితో తమకు సంబంధం లేదని సుడాన్ సైన్యం స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్లో సుడాన్ ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ మధ్య మొదలైన అధికార పోరాట ప్రపంచంలోని అతిపెద్ద సంక్షోభానికి దారితీసింది. ఇప్పటి వరకు 1.5 లక్షల మందికి పైగా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1.2 కోట్ల మంది తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. అంటే దేశ జనాభాలో 3వ వంతు వలస వెళ్లారు. దేశమైన సూడాన్లో అంతర్యుద్ధం పతాక స్థాయిని చేరింది. ప్రత్యేకించి అక్కడ ఆ దేశ సైన్యానికి మరియు పారామిలిటరీ దళాలైన ఆర్ఎస్ మధ్య ఘోర యుద్ధమే జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా ఈ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 1,00,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రత్యేకించి అధికారం హస్తగతం చేసుకోవడానికి ఆర్ఎస్ఎఫ్ అనేది ప్రత్యేకంగా ఆ దేశ సైన్యంతో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇక్కడ ముఖ్యంగా ఈ సూడాన్ దేశంలోని ఈస్ట్ దార్ఫర్ ప్రావిన్స్ రాజధాని అయిన ఎల్ దయోన్ నగరంలో గత రాత్రి పెద్ద దాడి జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ నగరం అనేది పారామిలిటరీ దళాలైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఉండడం వల్లనే దీనిపై సైన్యం కూడా కన్నెర చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రత్యేకించి ఈ దాడిని ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా ప్రాణాలు రక్షించే ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులకు పాల్పడడం అనేది హేయమైన చర్య అని కూడా ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా ఖండించడం కూడా జరిగింది. ఈ ఘోరకల్లో దాదాపు 60 మంది పైగా మృతి చెందిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భీకర పోరాటం కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న అధికార దళాలపై, ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వంపై కూడా ఆర్ఎస్ఎఫ్ దళాలు పెద్ద ఎత్తున, అంటే గత 3 సంవత్సరాలుగా 2023 నుంచి కూడా యుద్ధాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే దీన్ని సూడాన్లో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షోభంగా కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ జరుగుతున్న మారణ హోమంపై కూడా ఐక్యరాజ్య సమితి మరోవైపు ఆందోళన చెందుతోంది. ఈ యుద్ధాన్ని ఇప్పటికైనా ఆపాలని, ఇక్కడ నరబలిని, ముఖ్యంగా శరపరంపరగా సాగుతున్న హత్యాకాండను ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలని కూడా ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ బహిరంగంగా విజ్ఞప్తి చేసింది. ప్రత్యేకించి ఆసుపత్రులపై దాడులను లక్ష్యంగా చేసుకుని ఎంతోమంది ప్రాణాలని బలిగొనడాన్ని కూడా ఐక్యరాజ్య సమితి కూడా ఖండిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్ఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్న ఈ నగరానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సూడాన్ ప్రభుత్వం, సూడాన్ సైన్యం టార్గెట్ చేసినట్టుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సూడాన్లో జరుగుతున్న అంతర్యుద్ధానికి ఇంకా ముగింపు ఎప్పుడు పలుకుతుంది అనే విషయమై కూడా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది.